ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాగల 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావద్దని సూచించింది. నిన్న 18 జిల్లాల పరిధిలో 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక ఈ రోజు పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 74 మండలాల్లో తీవ్ర వడగాలులు, 232 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్ర శనివారంలో టెంపరేచర్స్ భారీగా ఉండొచ్చని కూడా అంచనా వేస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరసింహ జరుగుతున్న. నరసింహ, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి మీరున్న ఏరియాలో? ఇంకా ఏం చెప్పింది వాతావరణ శాఖ? సతీష్, చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని గడిచిన 4-5 రోజుల నుంచి కూడా నిప్పులు వాన పడినట్లుగా వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. గడిచిన 24 గంటల్లోని చూసుకుంటే ఏదైతే 47 డిగ్రీలకు పైగా ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. 11 జిల్లాలలో కూడా 45 డిగ్రీలు పైగా ఈ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. అదే చూసుకుంటే రానున్న 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కూడా వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు కూడా మనకు సమాచారం అందింది. అదే చూసుకుంటే 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి కూడా నెలకొంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితే తప్ప మరో విధంగా బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ యొక్క పరిస్థితులు అయితే 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం తప్ప బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. చూసుకుంటే ఏదైతే సేద తీరేందుకు కూడా పర్యాటకులు కూడా సేద తీరేందుకు విశాఖ బీచ్, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతానికి వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అది చూసుకుంటే ఒకవైపు విశాఖ బీచ్ వైపు ఒక ఫాగు వాతావరణము, మబ్బు వాతావరణంతో కూడిన వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. రానున్న 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వేసవి అత్యధికంగా 11 జిల్లాల్లో కూడా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కూడా 300 మండలాల్లో కూడా వడగాలులు కూడా బీభత్సంగా వీసినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లోని నేటి నుంచి కూడా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. 74 మండలాల్లో కూడా తీవ్ర వడగాలుపులు, 232 మండలాల్లో కూడా వడగాలులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చూసుకుంటే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఇప్పటికే ప్రకటనలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు చూసుకుంటే పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా చూసుకుంటే 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు కూడా పెరగవచ్చని చూసుకుని చెప్పవచ్చు. అది కూడా చూసుకుంటే ప్రజలు కూడా ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటే అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వైద్యాధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా రానున్న చూసుకుంటే శుక్రవారం, శనివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని కూడా ఒకవైపు నిప్పులు వానగా వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు చూసుకుంటే ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇప్పటికే ప్రజలు కూడా అటువైపు కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అప్రమత్తం చేస్తూ ఎండల తీవ్రతకు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలోని తదితర సంబంధితులు ఇప్పటికే అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలుస్తుంది. వడదెబ్బ బాధితులకు వైద్య సేవలు ఎప్పటికప్పుడు అందించేందుకు, అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను, అదేవిధంగా బోధన సూత్రాలను కూడా అన్ని కూడా వైద్యశాలను కూడా సన్నద్ధం కావాలని కూడా మంత్రి అయితే ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. చూసుకుంటే అవేర్నెస్ ప్రజల్లో కూడా ఈ 4-5 రోజులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎండల తీవ్రతపై అంచనాకు మించి వచ్చి జిల్లాలను ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని కూడా మంత్రి గారు ఇప్పటికే చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి నేటి వరకు కూడా 325 అనుమానిత కేసులు కూడా నమోదైన కూడా ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే వెల్లడించింది. ఓవరాల్గా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు, విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో కూడా 4-5 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. 4-5 రోజుల్లో ఒక నిప్పులు కొలిమి ఇలాగా ఈ తరహా వాతావరణము రీత్యా కూడా అటు పర్యాటకులు, స్థానికులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ప్రజలు కూడా ఒకవైపు ఈ యొక్క జాగ్రత్తలు పాటించి ఏదైనా చూసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరసింహ.